నేనంటే అంత ప్రేముంటే నా ఇష్టంతో పని లేకుండా నా పెళ్లి చేసేవాళ్లే కాదు. అయినా తను ఈ పెళ్లి ఇష్టం లేదంది కానీ నేనంటే ఇష్టం లేదా అనలేదు కదా. చెప్పు చెప్పు చెప్పు, నేను అడిగింది లాజికల్ గా ఉందా లేదా చెప్పరా. రేయ్, మా ఆవిడ నేను తెచ్చిన పూలు తల్లో పెట్టుకుందిరా. మా ఆవిడ నీళ్ళోసుకుందనంత గొప్పగా చెప్పావు కదరా. మాకిది గొప్పే అమ్మా. పల్లెపూలతో మా ఆవిడ ఈ రాత్రిని శుభరాత్రి చేద్దాం రమ్మంటోంది. రే సత్య, మల్లెపూలు గొల్లుమన్నవి కొప్పులోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా. అప్పుడే పడుకుందేంటబ్బా, సిగ్గుపడుతున్నట్టుంది. పాపం పల్లెటూళ్ళలో పెందరాళ్లే పడుకోవడం అలవాటు కదా. పైగా కొత్త ప్లేసు, కొత్త మనుషులు. తన భయం తనకుంటుందిగా. అరే సత్య, ప్రతిదీ సినిమాలోలా జరగాలనుకుంటావు. మరి సినిమాలో నీలాంటి అమాయకుడైన హీరో శోభనం అంత త్వరగా జరుగుతుందా? ఎస్, నా లైఫే కాదు, నా శోభనం కూడా సినిమాలోలాగే జరుగుతోంది.
హలో 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 నాన్న సావిత్రి ఏమే సావిత్రి ఫోను అమ్మా సావిత్రి ఫోను ఏమండి మన సావిత్రియా ఫోన్ చేసింది? మీరంతా ఒక నిమిషం కామ్గా ఉంటారా? అమ్మా సావిత్రి ఎలా ఉన్నావు? మాట్లాడవేంటమ్మా? బాగున్నావు కదా? అల్లుడి గారు బాగున్నారా? అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా? అల్లుడి గారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నావు కదా? మాట్లాడింది చాలేరా, ఇలా ఇవ్వు. ఏమ్మా, అత్తింటి గడప తొక్కగానే ఈ ముసల్దాన్ని మర్చిపోయావా? ఎలా ఉన్నావు తల్లి? నువ్వక్కడ ఉన్నావనే గాని ఇక్కడ మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగానే ఉంది. ఏంటి నువ్వేచి దాన్ని నడిపిస్తావా? ఇలా ఇవ్వు. అమ్మ సావిత్రి, ఏమండి, ఒక్కసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఉండమ్మా, ఒకసారి వదిన మాట్లాడుతుందంట. ఆ. బిడ్డతో నన్ను మాట్లాడినవరా? ఇలా ఇవ్వు. సావిత్రి, అమ్మా, బావున్నావా? అల్లుడు గారు బావున్నారా అమ్మా? 4 రోజులైంది నిన్ను చూడక. 4 ఏళ్ళు అయినట్టుందమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నేను మన ఊరు వచ్చేస్తానమ్మా. అలా అనిపిస్తుందమ్మా, కానీ వెళ్ళిన వెంటనే రావాలంటే కుదరదు కదా. ఎందుకు కుదరదు? నేను వస్తాను. అలా అనకూడదమ్మా. లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏమైందమ్మా? అక్కడ ఉండడానికి నీకు ఇబ్బంది ఏంటో చెప్పమ్మా. నాన్నతో చెప్పే అల్లుడు గారితో మాట్లాడిస్తాను. నేను ఇక్కడ ఉండలేనంతే. పిచ్చిగా మాట్లాడకో. అత్తారింటికి వెళ్ళి 4 రోజులు కాలేదు, అప్పుడే మా అమ్మాయిని పంపించమని ఎలా అడుగుతావమ్మా? అదంతా నాకు తెలీదు. నేను వస్తాను అంతే. నీకింకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు.
మరి చిన్న పిల్లకి పెళ్ళెందుకు చేశారు? ఫోన్ చేసిన పిల్ల అమ్మా ఇలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పకుండా నేనొచ్చేస్తాను అందంటే నాకేదో భయంగా ఉందండి. అవునరా, అది అసలే దేనికి భయపడదు. అలాంటిది నేను వచ్చేస్తాను అందంటే అక్కడ ఏం ఇబ్బందిగా ఉందో ఏమో. ఏముంటుందమ్మా ఇబ్బంది? బంగారం లాంటి భర్త, అత్త ఆడపడుచులో పోరు లేదు, మరి ఇంకే ఇబ్బంది ఉంటుంది? ఇది చెప్పడం, నువ్వు బాధపడటం. అలా తీసిపారేస్తే ఎలాగండి? అత్తగారింట్లో అన్నీ అదొక్కతే చేయాలి. ఏ అలవాటు లేని పిల్ల కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడుతుందేమోనండి. ఏంటే నువ్వు కొత్తగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి రావాలనిపిస్తుంది. ఏ నువ్వు ఇంటి కోడలుగా వచ్చినప్పుడు నీకనిపించలేదా? అందరికీ అలాగే అనిపిస్తుందిలే మావయ్య. ఎప్పుడూ ఊరు దాటి బయటికి పోయింది కాదు, మన మీద దిగులు పెట్టుకుందో ఏమో. ఫోన్లే నాన్న, అంత దూరం నుంచి ఫోన్ చేసి వస్తాను అంటే మనం పట్టించుకోపోతే ఎలా? వెళ్ళి తీసుకొచ్చి 4 రోజులు ఉంచుకొని పంపించేద్దాం. వద్దురా, కొత్తగా పెళ్ళైన జంట దగ్గర కావాలి అంటే కష్టమైనా కొద్ది రోజులు వాళ్ళని అలాగే వదిలేయటం మంచిది. ఇప్పుడు వెళ్ళి మనం కనిపించి తీసుకొచ్చామనుకో, ఎప్పటికీ అత్తారింటికి అలవాటు పడలేదు. సర్లేండి, మీ ఇష్టం. కనీసం మనం వెళ్ళకపోయినా అల్లుడు గారికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో ఏంటో కనుక్కోండి. అంటే ఇప్పుడేందే? అల్లుడి గారికి ఫోన్ చేసి, ఏంది బాబు మా అమ్మాయిని ఏ ఇబ్బంది పెడుతున్నావు, వచ్చేస్తానంటుందని అడగమంటావా? అలా అని కాదులేరా, అబ్బాయికి ఫోన్ చేస్తే మాటల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తాడేమోనని దాని ఉద్దేశం. సరే, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. అవును మావయ్య గారు, ఒక్కసారి ఫోన్ చేయండి. అవును నాన్న, ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. మామయ్య గారు, హలో మామయ్య గారు, బాగున్నారా? అత్తయ్య, అమ్మమ్మ, అక్క, బావ అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నాను మామయ్య. మీరంతా ఎలా ఉన్నారు? మన ఊళ్ళో వ్యవసాయం అది బాగుందా? బాగుంది, కానీ అక్కడ మీకేమి ఇబ్బంది లేదు కదా? మాకేం ఇబ్బంది ఉంటుంది మామయ్య? మీకు అంటే అది సావిత్రి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదుగా? ఒక్కతే కూతురని గారాబంగా పెంచాం. కొంచెం పెంకితనం ఎక్కువ. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనని అలా అడుగుతున్నాను. అవును, చాలా ఇబ్బంది పెడుతోంది. ఇబ్బంది పెడుతుందా? ఏంటి బాబు మీరు చెప్పేది? నా పనులు నన్ను చేసుకునేవద్దు, అన్ని తనే చేస్తోంది. సావిత్రి వచ్చాక నాకు బద్ధకం ఎక్కువైపోయింది, ఒంటి బరువు ఎక్కువైపోయింది. ఇది తినండి, అది తినండి అని ఏదో ఒకటి చేసి పెడుతోంది.
ఆఫీస్కెళ్తుంటే అన్నీ తనే సర్దుతోంది. మరీ నన్ను చిన్నపిల్లోని చేస్తోంది మావయ్య. నా కోసం ఎందుకింత కష్టపడతావంటే మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను అంటోంది. ఓన్లే బాబు, మీరు అంత సంతోషంగా ఉంటే అంతకన్నా మాకు కావాల్సిందేముంది? సావిత్రి నా వేలు పట్టుకుని నా ఇంటికొస్తే సంతోషం సావిత్రి వేలు పట్టుకుని వచ్చింది మావయ్య. అందుకే సావిత్రి వచ్చాక సంతోషం తప్ప నా జీవితం ఇంకేదీ లేదు. మీరెప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలి బాబు. మావయ్య, అందరిని అడిగానని చెప్పండి. అలాగే బాబు, ఉంటాను. అమ్మాయి ఏం చెప్పింది నువ్వేమీనావే? వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో అల్లుడి గారు చెప్తుంటే కడుపు నిండిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండనివ్వండి. లేనిపోని ఊహించుకొని మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. అంటే ఇద్దరూ బాగున్నారు కదండి? చిలకా గోరింకల్లా ఉన్నారంట. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆనందం పాడు చేయాల్సిన అవసరం లేదు. సరేనా? ముత్యాలు, ముత్యాలు, ముత్యాలు! ఇదేంటి ఇంకా రాలేదు? రాను రాను దీనికి భయం బొత్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికి కుదిరిందా? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారనుకున్నావు? అట్ట కోపడకండి అమ్మాయి గారు, కాస్తంత ఆలస్యమైనది అంతే కదా. కాస్త ఆలస్యమైందా? చూడు, టైం చూడు ఎంతైందో. బేగనే వద్దునని బయలుదేరానమ్మా. టీవీలో ఆ సాములోరు పెళ్ళైనోళ్ళు పెనిమిటి కోసం పూజ చేస్తే మంచిదని చెబితేను ఆగిపోయినాను. అంటే టీవీ చూస్తూ కూర్చున్నావా? లేదమ్మగారు, రోజు ఆ సామి మా బాగా చెప్తారు. ఈ ఆల కొత్తగా పెళ్ళైనోళ్ళు శివాలయంలో అర్చన చేయించుకొత్తే పెనిమిటికి మంచిదని, ఆ జంట ఏ గొడవలు లేకుండా బాగుంటారని చెబితే అట్ట గుడిదాకా పోయి పూజ చేయించుకొత్తున్నా. అవునా? పూజ చేస్తే భర్తకి మంచిదా? మంచిదని ఐగోరు చెప్పారమ్మా. పెనిమిటి మంచిగుంటేనే కదమ్మా నేను బాగుంటాను. అంటే ఆ పూజ నేను కూడా చేయించొచ్చా? ఎవళ్ళైనా చేయించొచ్చమ్మా. చేసుకుంటే 5వ తనం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే నాతో కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా వచ్చేదాన్ని కదే. ఏ మీ ఆయనే బాగుండాలా, మా ఆయన బాగుండద్దా? తమరట్టాంటి నమ్ముతారా అమ్మా? నా సత్య బాగుంటాడు, మేమిద్దరం బాగుంటాము అంటే ఏవైనా నమ్ముతాను. ఇంతకీ ఇక్కడ దగ్గరలో శివాలయం ఎక్కడుంది? మన మణికొండలోనే ఉందమ్మాయి గారు. సరే, నేను వెళ్ళి గుళ్ళో పూజ చేయిస్తాను, ఏర్పాట్లు చూడు. అట్టాగే. రాముడు లేని రామాయణం అన్నట్టు ఎవరి మొగుడ్నో నా మొగుడు అనుకొని పూజలేంటో ఏటో. మా అమ్మాయి గొర్రే కాదు, ఆమె ప్రేమ కూడా విచిత్రంగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి పాపం వాడికేమో ఆఫీసులో సెలవు లేదు, సావిత్రిని బయటికి తీసుకెళ్లే అవకాశమూ లేదు. పాపం ఒక్కతి ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? అమ్మా సావిత్రి, సావిత్రి, శివాలయంకి వెళ్ళొద్దాం పదమ్మా. ఇప్పుడు గుడికా?
గుడికా అంటావేంటమ్మా? గుడికే. టీవీ చూడలేదా? లేదండి. ఏ ఏ అంటావేంటమ్మా? ఈ రోజు శివాలయంలో భర్త పేరు మీద అర్చన చేస్తే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని స్వామీజీ చెప్పారు. భర్త ఆయురారోగ్యాలతో ఉంటే ఆ భార్య కూడా ఆయురారోగ్యాలతో ఉన్నట్టే. పద పద, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం. ఆలస్యమైతే అర్చన కాదు కదా, దర్శనానికి కూడా చోటు దొరకదు. అందులోనూ శివాలయం మణికొండలో తప్ప ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. పదమ్మా పద, రా. అబ్బా రామ్మా. సావిత్రినిలా ఒంటరిగా వదిలేసి బామ్మ ఎక్కడికెళ్ళింది?